అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేదే అదేదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ, నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియోటైప్ ఇస్ ట్రూ. సో యా, అండ్ ఇంకోటి చెప్తానండి, అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియోటైప్ టెరిటరీ. ఐ డెఫినెట్లీ అగ్రీ. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది. మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ, ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది. సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90s పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు ఉమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే, పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. People think that this is how it is. After a point it will be like this only. So this is how it's gonna be. అలా కన్క్లూజన్ వచ్చేస్తారు. ఇనిషియల్లీ ఎక్సైటింగ్ గా ఉంటది, ఆ తర్వాత హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇలాగే ఉంటది అని ఫిక్స్ అయిపోతారు. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ఆల్సో రీజన్. ఇంట్రెస్టింగ్. అంటే మీ గురించి లుకింగ్ ఎట్ యు బోత్ ఐ ఫీల్ లైక్ దట్ హనీమూన్ ఫేస్ హస్ నెవర్ ఎండెడ్. అప్పుడప్పుడు రాహుల్ నాకు చెప్తుంటారు, అంతే అయిపోయింది చిన్మయి, నీకు హనీమూన్ ఫేస్ అయిపోయింది, అంతే యు ఆర్ బోర్డ్ ఆఫ్ మీ అంటాడు. కాబట్టి చెప్తా, I just created that chicken and I left it. ఓకే, అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. మీరు చెప్పండి. అబ్బాయిలు అడగకుండా అమ్మాయిని అడిగింది, నువ్వే చెప్పమ్మా. అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. స్టీరియోటైప్ ఆఫ్ ఫ్యాక్టా? డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ కదా. అంటే ఐ ఫీల్ లైక్ వన్స్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ I got into trouble for saying something like this in an interview. I always said that women or men can change for each other if they truly want to. And if they love each other enough, the change will happen.
it's not like one has to change another, but they'll just merge to become one person, Right. where no more does it feel like an effort. రైట్ So it purely depends on the stage. So నాకైతే ఇది లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఏ స్టేజ్లో ఉన్నారు, దాని పరంగా ఇట్ డిపెండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఎఫెక్ట్ పెట్టకపోతే ఏంటి మనం లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ద నువ్వు వే యూ చెప్పు. ఎక్స్ప్రెస్ ఇస్ నువ్వు చెప్పు, అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు డూ యూ ఫీల్ లెస్ లవ్డ్ ఆర్ ఎనీథింగ్? లెస్ లవ్డ్ డెఫినెట్లీ నాట్. బతికిపోయారు బాబు. ఒక్క సెకండ్, అరే ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగి మరి బుక్ అయిపోతామేమో భయపడ్డా. బట్ నో, ఆల్మోస్ట్ ఆస్క్ ఫర్ ఇట్. ఒకరిని ఒకరు కంట్రోల్ చేయడం లవ్వా? ఇస్ దాట్ అ సైన్ ఆఫ్ లవ్? I'll do that. అసలు మోస్ట్ అన్హెల్దీ థింగ్. Everything, yeah. Control చేయడం అనేది, yeah, I think that's how the end starts. సస్టైనబుల్ కాదు. ఏ రిలేషన్షిప్ దేన్నైనా సర్వైవ్ చేయవచ్చు, ఒక క్రైసిస్ని కూడా సర్వైవ్ చేయవచ్చు, కానీ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు. అంటే ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే అది ఎన్ని రోజులు తట్టుకుంటారు, ఏదో ఒక పాయింట్లో బస్ట్ అవుట్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఎలా మాట్లాడాలో, ఏం వేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కనిపించాలో, రైట్, దీంట్లో స్టార్ట్ అవుతాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ విమెన్ ఆల్సో అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తారు. దిస్ ఈస్ నో లైక్ విమెన్ డస్ ఇట్ ఓన్లీ ఫర్ మెన్ ఆర్ మెన్ ఓన్లీ డూ ఇట్ ఫర్ విమెన్. సో ఇట్స్ దోస్ థింగ్స్, అండ్ దోస్ థింగ్స్ బికమ్ toxic over ఓవర్ టైం, long time. Yeah.